నమస్కారం వ్యూవర్స్. కార్తీక పురాణం 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసము యొక్క మహాత్మ్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పుయుంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణువార్చనానంతరము పురాణ పఠనము చేయించిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని విశిష్టుల వారు ఈ విధంగా చెప్పందొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు గలదు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, అతి తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవంగా నెంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటముచే దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడిపోవుచుండగా నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమునంద ఉన్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురు 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపార్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతానం గాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన, నాకు మోక్ష మార్గమును ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీ వంతు కొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన
కొంచెము దోషముండటచే మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా యందు దయముంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై రెండోవాడు కూడా బ్రాహ్మణవాడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితును చంపి ధనమును అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము, నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైల లేపనము మధ్య మాంసభక్షణము చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదలను కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఈ విప్రునకు ధారపోసిన వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశోధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. 2వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.